అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనము. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. సహోదరులారా, దావీదు కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు, దీనదశలో ఉన్న నేను మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకించి అన్ని ఇక్కట్లలో నుంచి నన్ను గట్టెక్కించాడు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము మనము పరిశీలించినట్లయితే, యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యంలోనే చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లా నేను యెహోవా దావీదును సౌలు చేతిలో నుంచి శత్రువులందరి చేతిలో నుంచి విడిపించినప్పుడు దావీదు ఈ కీర్తన వాక్కులు యెహోవాకు పాడాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము మనము పరిశీలించినట్లయితే, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరుడా, పౌలుకి ఇక్కడ నమ్మకము ప్రభువు మీద ఉంది. ప్రభువు ఆయన ఇష్టప్రకారము ఆయనకిష్టమైన సమయంలో తనను చెడు నుంచి కాపాడి పరలోకానికి తీసుకువెళ్తాడనే నమ్మకము పౌలుకుంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.